ఐపీఎల్ రిటైల్ లిస్ట్ అయితే వచ్చేసింది. సో దానితో పాటు యాక్షన్కి ముందే ఐపీఎల్ టీమ్స్ కొంతమంది ప్లేయర్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడదాం. అండ్ అలానే ఈసారి బిగ్గెస్ట్ డీల్స్ జరిగాయి కాబట్టి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో వీడియోని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఫస్ట్ వీ విల్ గో విత్ సిఎస్కే రిలీజ్ చేసిన ప్లేయర్స్ అయితే పెద్ద లిస్టే ఉంది. సో నేమ్స్ చదువుతా వినండి. డిఎన్ కాన్వే, మతీష్ పత్రానా, ప్రచిన్ రవిచంద్ర, ఆండర్ సిద్ధార్థ్, రాహుల్ త్రిపాఠి, వంశీ బేడి, దీపక్ హుడా, షేక్ రషీద్, విజయ్ శంకర్ అండ్ కమలేష్ నాగర్కోటి. డివన్ కాన్వే, రచిన్ రవిచంద్రని రిలీజ్ చేస్తారన్న విషయం మనందరికీ తెలుసు. బట్ పతిరానాని రిలీజ్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ ఏంటంటే జడేజాని ఆర్ఆర్ చేయడం. సో సిఎస్కే ఫ్యాన్స్కి బాధగా ఉన్న సిఎస్కే మేనేజ్మెంట్ ఫ్యూచర్ గురించి ఆలోచించి సంజు శాంసన్ని సిఎస్కేకి తెచ్చుకుంది. ఇప్పుడు ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ రిలీజింగ్ ప్లేయర్ లిస్ట్ అవుతా వినండి. స్వస్తిక్ చికారా, మయాంక్ అగర్వాల్, మనోజ్, లివింగ్స్టోన్, లుంగి నిగ్ది, మోహిత్ రతి. సో వీళ్ళందరినీ రిలీజ్ చేయడం వల్ల ఆర్సీబీ పర్సులోకి 16.4 CR అయితే వచ్చింది. సో ఈసారి ఐపీఎల్ యాక్షన్లో ఎలాంటి ప్లేయర్స్ని బై చేస్తుందో చూద్దాం. నెక్స్ట్ ముంబై గురించి మాట్లాడితే వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్ లిస్ట్ అవుతా వినండి. విలియమ్స్, టోప్లీ, రెహమాన్, విఘ్నేష్ పుతూర్, కరణ్ శర్మ, సృజిత్, సత్యనారాయణ రాజు, బియాన్ జాకబ్స్. సో వీళ్ళు రిలీజ్ చేయడం వల్ల 2.7 CR ఉంది. ఇంత తక్కువ CR ఉందంటే వాళ్ళు ఎంత డేంజరస్ మీరే అర్థం చేసుకోండి. అంతేకాకుండా వీళ్ళతో పాటు రోజన్ ఫోర్డ్ను కూడా తెచ్చుకున్నారు. అంతేకాకుండా అర్జున్ టెండూల్కర్ని ఇచ్చేసి శార్దుల్ ఠాకూర్ను కూడా తెచ్చుకున్నారు. సో ఇదంతా చూస్తుంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో మీరు అర్థం చేసుకోండి. కేకేఆర్ నుంచి రిలీజ్ చేసిన లిస్ట్ నేమ్స్ అవుతా వినండి. లౌనిత్ సిసోడియా, క్వాంటిన్ డికాక్, రెహ్మదుల్లా, వెంకటేష్ అయ్యర్, ఆండర్ రసూల్, మోయిన్ అలీ, జాన్సన్, నార్జే, చేతన్ సకారియా. సో వెంకటేష్ అయ్యర్, ఆండర్ రసూల్ వీళ్ళిద్దరూ పెద్దగా పర్ఫామ్ చేయలేదు లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో. సో దానివల్ల వీళ్ళందరినీ రిలీజ్ చేయడం వల్ల కేకేఆర్కి 64.3 crores పర్స్ వచ్చింది. సో ఈసారి ఐపీఎల్ యాక్షన్లో కేకేఆర్ది బిగ్గెస్ట్ పర్స్. నెక్స్ట్ హైదరాబాద్ విషయానికి వస్తే వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్ లిస్ట్ అవుతా వినండి. అథర్వ, అభినవ్, సచిన్ బేబీ, ముల్దార్, సమర్జిత్ సింగ్, రాహుల్ చాహర్, అడమ్ జాపా, షమి. ఇక్కడ షమిని రిలీజ్ చేస్తారన్న విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్కి పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో దానివల్ల షమితో పాటు వీళ్ళందరినీ రిలీజ్ చేయడం వల్ల ఎస్ఆర్హెచ్కి 25.5 CR అయితే ఉంది. మరి ఈసారి ఐపీఎల్ యాక్షన్లో చూద్దాం ఏ స్ట్రాటజీతో వస్తుందో. చూశారు కదా ఈసారి రిలీజ్ అయిన ప్లేయర్స్ని. సో వీళ్ళలో కొంతమంది రిలీజ్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దానితో పాటు ఈసారి ఐపీఎల్లో బిగ్గెస్ట్ ట్రేడ్స్ కూడా జరిగాయి. సంజు శాంసన్ని తీసుకురావడం అండ్ జడేజాని ఇచ్చేయడం. సో ఓవరాల్గా ఈసారి ఐపీఎల్ టీమ్స్ అన్ని చాలా గట్టిగా ఉన్నాయి. ఈసారి ఐపీఎల్ ఒక రేంజ్లో ఉండబోతుందని నేను అనుకున్నా. మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలానే వీడియోని చివరి వరకు చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.